మంత్రి రోజాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంకోసారి మా బాబాయ్ జోలికి వస్తే తాట తీస్తామంటూ ఎంతగానో ఫైర్ అయ్యారట. దీంతో ఒక్కసారిగా షాక్కి గురైపోయిందంట మంత్రి రోజా. మంత్రి రోజా మాత్రం ఇలా ఒక్కసారిగా నిర్మానుషంగా చూసేసరికి అందరూ కూడా సరైన దెబ్బ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా రోజాకి తగిలింది అంటూ హేళన చేస్తూ ఉన్నారట. మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఇప్పుడు మాత్రం నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది. జనసేనాని గురించి తెలిసిందే కదా. తను మాత్రం కుటుంబంలో అందరి పాత్రను పోషిస్తూ ఎంతో అద్భుతమైన చలిమితో మెదులుతూ ఉంటారు. అలాంటి జనసేనాని కోసం ప్రాణాలు ఇచ్చేంతగా ప్రతి ఒక్కరూ పోరాడుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే రామ్ చరణ్ తన బాబాయ్కి ఎప్పుడూ రాజకీయ పరంగా సినిమాల పరంగా చాలా దగ్గరగా ఉంటూనే ఉంటారు. అయితే రాజకీయ విషయానికి వస్తే మాత్రం తన బాబాయ్ గురించి ఎవరు ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా మాత్రం అసలు సహించడు రామ్ చరణ్. అందుకోసమని రోజా కొన్ని కీలకంగా వ్యాఖ్యలు చేసిందట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై. అయితే ఆ వ్యాఖ్యలు విన్నటువంటి రామ్ చరణ్ మాట్లాడుతూ, రోజా గారు మీరు మాత్రం ఇలా మా బాబాయ్ గురించి మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు. తన సినిమా వాడని, సినిమా వాళ్ళు ఇక్కడ రాజకీయ రంగంలో చోటు లేదని, సినిమా వాళ్ళు వేషాలు వేసుకొని వచ్చి ఓట్లు అడిగే రోజులు పోయాయంటూ మీరు మాట్లాడుతున్నారు. కానీ ఆ మాటలన్నీ కూడా ముందుగా మీకే వర్తిస్తాయని మర్చిపోయారా? మీరు ముందుగా సినిమా నటులే, ఆ తర్వాత రాజకీయ రంగంలోకి వచ్చారు. టీడీపీ పార్టీ యొక్క పరువును పోగొట్టడానికి ట్రై చేసి వైసీపీ నేతగా మారిపోయారు. అయినప్పటికీ మీపై అందరికీ ఒక అపారమైన గౌరవం ఉన్నది. దాన్ని కూడా పోగొట్టుకోకుండా అనవసరంగా నా బాబాయ్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసలు కరెక్ట్ కాదు అంటూ రామ్ చరణ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట. దీంతో రోజా ఒక్కసారిగా బిత్తరపోయినట్లుగా తెలుస్తోంది.